ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వద్దాం. దుశ్శాసన పాలనపై రగిలిన రణనేత్రి, అలాగే కూటమి ఆనకొండల భరతం పడతాం. రాజు, మీరు చెప్పండి, నిన్న జరిగిన రెండు ఆందోళనలు ఏ రకమైనటువంటి స్పందన లభించా రెండు ఆందోళనలకి? సార్ కేఎస్ఆర్ గారు, మీకు తిలక్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. నిన్న ముఖ్యంగా చూస్తే ఒకటి, మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో స్పెసిఫిక్ గా అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి ఒక నిరసన కార్యక్రమం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం గాలం ఎత్తినటువంటి పరిస్థితి, రెండు విభిన్నమైనటువంటి అంశాలు. ముందుగా పంచదారుల కొండ గురించి మాట్లాడగలిగితే, పంచదారులు అనేటువంటిది మా ప్రాంతంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం. ఒకే కొండ మించి సుమారు 5 జలధారలు ఏడాది పొడుగునా వస్తూ ఉంటే ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందన్నది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కానీ పురావస్తు శాఖలు కానీ ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. అదొక వింతగా, అదొక ప్రకృతి రహస్యంగా, పైపెచ్చి అక్కడ ఉండేటువంటి ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం, అదే గతంలో ధర్మలింగేశ్వర స్వామి ఆలయం ధర్మరాజు గారు స్థాపించారనేటువంటిది చరిత్ర చెప్తుంది. వేల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అత్యంత ప్రసిద్ధి పుణ్య శైవ క్షేత్రం అది. ప్రతి మహాశివరాత్రి కూడా వేలాదిగా లక్షలాదిగా భక్తులు వస్తారు ఆ ప్రాంతానికి. అటువంటి ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం, మరొకటి ప్రకృతి అందాలకు నిలయం. ఇటువంటి పరిస్థితులు ఉన్న ప్రాంతాన్ని, ఆ కొండని కూడా మైనింగ్ మాఫియా పేరుతో ఇక్కడ ఉన్నటువంటి కూటమి పెద్దలు వారి నాయకత్వం కలగలిపి ఒక మైనింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చి ఆ కొండలను మొత్తం మింగేస్తున్నారు. కనీసం అక్కడ వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి జలధార కూడా బురద నీళ్ళు వస్తున్నాయంటే వీళ్ళు ఏ స్థాయిలో మైనింగ్ చేశారో అర్థం పడతా ఉంది అక్కడ వ్యవహారం చూస్తే. కాబట్టి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తింది. మాజీ మంత్రి అయినటువంటి అమర్నాథ్ గారి నాయకత్వంలో, స్థానిక సమన్వయకర్త మాజీ విప్ అయినటువంటి ధర్మశ్రీ గారి నాయకత్వంలో మొత్తం కూడా ఇటు విశాఖపట్నం నుంచి కూడా మొత్తం వేలాదిగా, వందలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రకృతి అభిమానులు అందరూ కూడా ఆ ప్రాంతానికి తరలి వెళ్లారు. విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు కానీ, మా రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు కానీ, వీళ్ళందరూ అక్కడికి వెళ్లి అక్కడ పరిస్థితిని చూసి ఇంత ఘోరంగా మైనింగ్ మాఫియా చెలరేగిపోతుంది అనేటువంటి విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియపరిచేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిన్న అక్కడ చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. అసలు మైనింగ్ సంబంధించి అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎంత తవ్వకాలు తవ్వారు, పరిమితి మించి ఎంతవరకు వెళ్ళారు, అసలు కొండలు తవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, తవ్వినటువంటి దాన్ని అంతా కూడా ఎక్కడికి తరలించుకుపోయారు, అసలు ఇది ఎంత పెద్ద స్కాము లేదా ప్రకృతి విధ్వంసం, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇమీడియట్ గా దాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. ఎవరైతే అక్రమమైనటువంటి మైనింగ్ చేశారో ఆ సంస్థలు ఎవరు, ఆ సంస్థ అధిపతులు ఎవరు, వాళ్ళందరి మీద చట్టపరమైనటువంటి ఏ చర్యలు తీసుకుంటున్నారు, క్రిమినల్ యాక్షన్ ఏమి ఉండబోతుంది అనేటువంటిది ఖచ్చితంగా ప్రభుత్వం స్పష్టం చేయాలి. లేని పరిస్థితులు ఏమవుద్దంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక అలవాటు అయిపోయింది. విశాఖపట్నం సింహాచలం కొండలు మింగేస్తున్నారు, పంచదారుల కొండలు మింగేస్తున్నారు, ఇంకో పక్క అన్నవరం దగ్గర ఏదో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం వస్తుంది. ఏంటి పరిస్థితి అంటే ఆంధ్ర రాష్ట్రంలో హైందవ ధర్మాన్ని నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నటువంటి ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు, ఆయన త్వరగా కోలుకోవాలి, బాగుపడాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాను, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తాను. బట్ అట్ ది సేమ్ టైం బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రిగా, పైగా అనపాలజిటిక్ సనాతన హిందూ అని చెప్పుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పుకునే అయ్యా పవన్ కళ్యాణ్ గారు పంచదారుల కొండలు అపవిత్రం అయిపోతుంటే, దేవుణ్ణి, గుడిని, గుళ్ళో లింగాన్ని కూడా మింగేసే పరిస్థితులు మైనింగ్ మాఫియా వల్ల ఏర్పడుతుంటే మీరు ఎందుకు స్పందించట్లేదు, మీ పార్టీ ఎందుకు ప్రకటించట్లేదు? అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే జనసేన పార్టీ అతను కాదా? సో ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పి నిన్న భారీ ఎత్తున ఒక ఉద్యమానికి మొదలు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది ప్రజల నుంచి కూడా. ఇది ఒకటి. ఇకపోతే మహిళలకు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన 2014 నుంచి 19 చూసినా, 24 నుంచి ఇప్పటి వరకు చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు దుశ్శాసన పాలన కొనసాగిస్తున్నారు. ఇది నేను అధికారికంగానే చెప్తున్నాను. ఇప్పుడే కాదు, 2017లో 2016-17 ప్రాంతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారులు ఉంటుండగానే విశాఖపట్నంలో పెందుర్తి నియోజకవర్గంలో ఒక ఎస్సీ దళిత మహిళని వివస్త్రణ చేశారు భూ వివాదం రీత్యా. కనీసం దాంట్లో ఎమ్మెల్యే కొడుకున్నాడని సంగతి అందరికీ తెలుసు, కానీ ఎమ్మెల్యే కొడుకుని తప్పించి ఎవరో మిగతా వాళ్ళ మీద కేసు కట్టి పక్కకు పాడేసినటువంటి పరిస్థితులు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మారిందంటే ఏమీ మారలేదు. మహిళలను వ్యవస్థలు చేయడం, మహిళల మీద అఘాయిత్యాలు చేయడం, అత్యాచారాలు చేయడం, అత్యాచార యత్నాలు చేయడం, లేదు అనుకుంటే భౌతిక దాడులు చేయడం, లేదంటే వాళ్ళని చంపేయటం, ఈ రకమైనటువంటి మహిళా వ్యతిరేకిగా, మహిళల పాలిట దుశ్శాసన ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయడం అత్యంత దుర్మార్గం, దురదృష్టకరం. ఖచ్చితంగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి
తీవ్రంగా ప్రతిస్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ మహిళల రక్షణ గాలికి వదిలేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలు బతకలేక ఎవరో ఒక దుశ్శాసన చేతిలో బలవక తప్పుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా లోకం గలమెత్తింది. నిన్న సాయంకాలం, నిన్న పొద్దున్న దగ్గర నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, ప్రతి ఊర్లో, ప్రతి పల్లెల్లోంచి కూడా మహిళలందరూ కూడా కొంగు బిగించి రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నిప్పులు చెరిగినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపించింది సార్. రైట్. ఇక మరొక వార్తలోకి వెళ్దాం. తల్లికి వందనం కింద 15,000 ఇస్తున్నట్లుగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, సంతోషం. కానీ యాక్చువల్గా ఎంత ఇస్తున్నారంటే ఎల్లో మీడియానే రాసింది, 13,000 రూపాయలు ఇస్తున్నారట. మరి 2,000 రూపాయలు గతంలో 1,000 రూపాయలు మెయింటెనెన్స్కి ఇస్తేనే తప్పన్న తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరి పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేకపోతుంది? పైగా దీంట్లో కూడా చాలా మంది కోత పెట్టారని అంటున్నారు. తిలక్ గారు మీరేమంటారు దీని మీద? ఈ పథకాలు ఏమిచ్చినా కానీ గతంలో ఈ బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు, ఆ లబ్ధిదారుల సంఖ్యను ఎందుకు తగ్గిస్తున్నారు? తగ్గించి మేము అంత గొప్పగా చేస్తున్నాం, ఆ లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం ఒకటి, ఇచ్చే అమౌంట్ లో మళ్ళీ కోత పెట్టడం, ఈ 2 రకాలుగా ఉంది. కొందరికైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ వస్తుందని అదని చెప్పి కూడా 7, 9, 10,000 కంటే ఎక్కువ రాలేదని గతంలో వార్తలు వచ్చాయి. మరి ఈసారి ఎట్లా జరుగుతుందో తెలియదు. కానీ అది ప్రాక్టికల్ గా వాళ్ళ ఖాతాలో వేసిన తర్వాత కానీ ఎంత పడింది అనేది తెలియదండి. ఓకే. లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం, అమౌంట్ తగ్గించడం, ప్రతి నెల కూడా లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతుంది కొన్ని వేల సంఖ్యలో. ఇది నిత్యం. అంటే చంద్రబాబు నాయుడు గారికి లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ ఉండటం ఇష్టం లేదు, అసలు ఇవ్వడమే ఇష్టం లేదు. దాన్ని ఎలా తగ్గించాలి, ఇచ్చినట్టు ఉండాలి, తగ్గించాలి. ఇది ఆయన మొట్టమొదటి నుంచి అనుసరించే వ్యూహం. అది పెన్షన్ అవ్వచ్చు, మరొకటి కావచ్చు. ఇది ఇప్పటికీ కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. ఒకే రోజు 7 కేసులు, గుంటూరులో 4, తూర్పున 2, బాపట్లలో 1, మొత్తం 26కు చేరిన కరోనా పాజిటివ్లట. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అప్రమత్తమైన వైద్య శాఖ అన్నారు. మరి అప్రమత్తం అయితే మంచిదే. ఇక వీళ్ళు ఎల్లో మీడియా అచ్చంగా వైసీపీ నేతల మీద మాత్రం రాస్తూ ఉంటారు వాళ్ళ తోసినట్లుగా. రైట్. లా అండ్ ఆర్డర్ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలి, అంతే తప్ప పోలీసులకు నచ్చినట్లు కాదు, హైకోర్టు ఆగ్రహం. డీజీపీ, కమిషనర్, ఏసీపీలను నిందితులుగా చేర్చండి, గురుమూర్తి గారి తరఫున పొన్నవోలు గారి పిటిషన్. సో ఈ 2 పాయింట్ల మీద మీ కామెంట్ ఏమిటి రాజు? సార్, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ వ్యవస్థ అత్యంత దారుణంగా దిగజారిపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు గారు, వారి అబ్బాయి లోకేష్ గారు చెప్పినట్టు విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఎక్కడా కూడా అమలు జరగట్లేదు. మీరు గమనిస్తే కస్టోడియల్ మరణాలు అత్యధికంగా ఎక్కువైపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అసలు పోలీస్ వ్యవస్థ ఎంతకుంది? కేసు పెట్టాలి, నిందితుల్ని లేదా ఎక్యూజ్ని ఎవరైతే ఉంటారో నేర ఆరోపితమైనటువంటి వ్యక్తుల్ని కోర్టు ముందు హాజరుపరచాలి, ఛార్జ్ షీట్ వేయాలి. దాంట్లో వాదోపవాదనలు విన్న తర్వాత, సాక్షులు విచారించిన తర్వాత వారికి ఏ శిక్ష వేయాలనేటువంటిది న్యాయమూర్తి గారి పరిధి. కానీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. చట్టం మీద వాళ్ళ ఇంటి చుట్టంలో అనుకుని కొంతమంది పోలీస్ అధికారులు పనిచేయడం వల్ల ఎంటైర్ పోలీస్ వ్యవస్థకే అప్రదిష్ట పాలవుతా ఉంది. ఇక్కడ కనీసం ఒకటి ఏంటంటే, జనరల్ గా ఎవరైనా నేరానికి పాల్పడితే నేరం చేసిన వాడి మీద కేసు కట్టాలి. కానీ ఎవరైతే ఫిర్యాదుదారులు ఉంటారో, ఎవరైతే బాధితులు ఉంటారో వారు కంప్లైంట్ ఇస్తే తిరిగి ఆ బాధితుల మీద కేసు పెట్టి నేరస్తులకు రక్షణ కల్పించే విధంగా అద్భుతంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా అన్నటువంటి అనుమానం, పరిస్థితులు చూస్తూ ఉంటే మా బోటి ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టే పోలీస్ పెద్దలు ఎవరైతే ఉంటారో లేదా పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో దయచేసి మీరు పునరాలోచించుకుని వ్యవహరించండి. లేదంటే దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. చట్టపరంగా వెళ్తే ఖచ్చితంగా ఎవరైనా ఇబ్బంది పడతారు. ప్రభుత్వాలు మారితే కానీ చట్టం అనేటువంటిది ఒక రకంగానే అమలు అవుతుంది. ఈ రకమైనటువంటి వ్యవహారం మంచిది కాదు. ఇంకొక విషయం సార్, ఇక్కడ జత్వాని కాదంబరి జత్వాని కేసు విషయం కూడా ప్రస్తావించాలి. గతంలో ఆవిడ ఏదో చాలా మంచి వ్యక్తిగా కీర్తిస్తూ ఈవెన్ సాక్షాత్ హోంమంత్రి పిలిపించుకుని మాట్లాడి, లేదా లోకేష్ గారు మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆవిడని ఒక బూచిగా చూపించి నిజమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి ప్రజల్లో మంచి పేరున్నటువంటి కొంతమంది ఐపీఎస్ అధికారులు, ఉదాహరణకు విశాల్ ముని గారు లాంటి వారిని, క్రాంతి రాణా టాటా గారు లాంటి వారిని, డీజీపీ అవ్వాల్సినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లాంటి వాళ్ళని, ఇలాంటి ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారులందరినీ కూడా ఆ జత్వాని కేసు పేరు చెప్పి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సస్పెండ్ చేసి వాళ్ళ కెరియర్ను నాశనం చేసేదానికి ప్రయత్నం చేసింది ఇదే కూటమి ప్రభుత్వం. మరి ఇదే కూటమి ప్రభుత్వ హయాంలో
వేసినటువంటి సిట్కి సంబంధించి కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ లో కాదంబరి జత్వాన్ అనే వ్యక్తిని, ఆ మహిళని ఒక బ్లాక్ మెయిలర్ గా ఛార్జ్ షీట్ లో పేర్కొంది. Right. అంటే ఒక బ్లాక్ మెయిలర్ కోసం ఐపీఎస్ ఆఫీసర్ల జీవితాలను నాశనం చేసిందా కూటమి ప్రభుత్వం? అంటే కూటమి ప్రభుత్వంలో మంచిగా పనిచేసేటటువంటి అధికారులకు మనుగడ లేదు. వాళ్ళు Right. చెప్పింది చేసేటువంటి అధికారులకు మాత్రమే పోస్టింగ్లు ప్రమోషన్ల పేరుతో చలామణి అవుతుంది తప్పితే కానిస్టేబుల్ Right. నుండి ఐపీఎస్ డీజీపీ స్థాయి వరకు కూడా కూటమి ప్రభుత్వ పెద్దలు అన్యాయాలు చేయమంటే చేసిన వాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది తప్పితే నీతి నిజాయితీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు ఈ కూటమి ప్రభుత్వంలో మనుగడ సాగించలేకపోతున్నారు అన్నటువంటి దానికి ఉదాహరణలు ఇవన్నీ కూడా. రైట్. తిలక్ గారు మీరు కూడా దీని మీద మాట్లాడండి. ఈ డీజీపీ కమిషనర్ ఏసీపీలను నిందితులుగా చేర్చాలని గాదే సాయికృష్ణ కేసులో చెప్పడం కానీ, హైకోర్టు పోలీసులు కవులుగా మారిపోయారంటూ వారు తలుచుకుంటే ఏదైనా సృష్టించగలరని హైకోర్టు వ్యాఖ్యానించడం మీద కానీ మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కోర్టులు ఏం కామెంట్ చేసినప్పటికి కూడా, లేదా ఎటువంటి తీవ్రమైనటువంటి పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు ఇప్పటివరకు నాకు కనిపించలేదు. కోర్టుల్ని పక్కదారి పట్టించడం, అవాస్తవ సమాచారాన్ని కోర్టులకు ఇవ్వడం, కోర్టుల్ని అసలు వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు. మా ఇష్టారాజ్యం అన్నట్టుగా ఉంది. రెండవది, నిన్న దాఖలు చేసిన పిటిషన్ సాయికృష్ణ కేసులో, ఈ సాయికృష్ణ కేసులో అసలు ఆ సిట్ అనేది విచారణ కానీ ఆ విచారణ మాత్రం సక్రమంగా జరగడం లేదండి. ఎంతసేపు సర్కిల్ ఇన్స్పెక్టర్ చేశాడా లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇరికించడం ఎంతవరకు ఎట్లా ఇరికించాలి, ఈ పాయింట్ మీదే విచారణ జరుగుతుంది తప్ప అసలు మొట్టమొదట ఎక్కడి నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేయకుండా, ఆయన సరెండర్ చేయకుండా తీసుకొచ్చిన ఆయన్ని సాయికృష్ణని సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఎందుకు ఇచ్చారు? ఇచ్చేసి ఆయన ఎక్కడ ఆర్టిమెంట్ ఇచ్చాడని చూపిస్తున్నారు. మరి ఎక్కడ ఆర్టిమెంట్ ఇస్తే సాయికృష్ణ ఏమయ్యాడు? అందువల్ల అసలు టాస్క్ ఫోర్స్ పాత్ర ఏంటి, టాస్క్ ఫోర్స్ ఎవరు చెప్పారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏమైనాయి, రైట్. ఈ లాకప్ లో ఉంచకుండా బయట హోటల్లో ఎందుకు ఇచ్చారు, హింసించిన వాళ్ళలో ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారా, ఇవన్నీ కాకుండా ఎంతసేపు ఏంటంటే కానిస్టేబుల్స్ విచారించడం, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం చేశాడు, ఆయన చంపాడా, ఆయనే కొట్టాడా, ఇలాంటి ప్రశ్నలు వేయడం, ఆ తల్లిని మేనేజ్ చేసి ఆవిడతో పిటిషన్లు విత్డ్రా చేయించడం, ఇవి చేస్తుంటే వీళ్ళు కేసు నిష్పాక్షికంగా వెళుతున్నారా అనేది సందేహం కలుగుతుంది. ఇప్పుడు మీకు రెండు ఇక్కడ చూడాలండి. ఒకటి, ఈ కేసులో ఇలా వ్యవహరిస్తున్నారు పోలీసుల్ని సేవ్ చేయడానికి. మరి ఇదే పోలీస్ కమిషనర్ గారు గతంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆయన ఇప్పుడు ఇక్కడ ఈ జత్వాని కేసులో పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి అడిషనల్ డీజీపీ వరకు సస్పెండ్ చేశారు. ఎందుకు? అక్రమంగా అరెస్ట్ చేశారట, నిబంధనలు పాటించకుండా. ఈ కేసులో నిబంధనలు పాటించారా పోలీస్ కమిషనర్, డీజీపీ? మరి ఆ కేసులో సస్పెండ్ చేసిన వాళ్ళు, ఆ కేసులో అరెస్ట్ చేసిన వాళ్ళు ఈ కేసులో ఎందుకు సస్పెండ్ చేయట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఏమిటి మీ ఇంట్రెస్ట్ ఏమిటి? మీరు వాళ్ళ పోలీస్ కమిషనర్ని, డీజీపీని రక్షించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చింది? జత్వాని కేసులో ఎందుకు అంత ఆత్రం వచ్చింది? వీటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ కేసులో పూర్తిగా విచారణ జరగాలంటే, పూర్తి వివరాలు బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే, వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. రైట్. అందుకే ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా మరి వేరే కేసులో పోలీసులు కావాలనుకుంటే ఏదైనా సృష్టించగలరని వ్యాఖ్యానించినట్లుగా ఉంది. ఇక